హై స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి 4 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ని మనకు ఇవాళ రిలీజ్ చేశారండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి కన్వీనర్ కోటాకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఎస్వియు రీజియన్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ని రిలీజ్ చేశారు. ఏయూ రీజియన్ కి సంబంధించినటువంటి అడిషనల్ సీట్స్ అంటే మనకు మిగిలినవి అడిషనల్ సీట్స్ ఆ మ్యాట్రిక్స్ కూడా మనకు రిలీజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో ఎవరెవరైతే ఫస్ట్ ఫేజ్ లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో ఆ ఫ్రీ ఎగ్జిట్ తీసుకునేటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు న్యూ వెబ్ ఆప్షన్స్ ఫర్ న్యూ కాలేజ్ అండర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్. మనకు ఫేజ్ 2 కౌన్సిలింగ్ లో మనకు 2 కాలేజెస్ అనేవి యాడ్ అయ్యాయి. ఒక కాలేజ్ కొత్తగా ఈ ఫేజ్ 2 లోనే యాడ్ అయింది. దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇది చాలా గుడ్ న్యూస్ అండి ఏపీ రీజియన్ వాళ్ళకి, ఎందుకంటే మనకు సీట్స్ అనేవి పెరిగాయి. అట్ ద సేమ్ టైం మీరు ఈ కాలేజ్ ని ఏదైతే కొత్తగా ఇచ్చారో ఆ కాలేజ్ ని మీరు రీఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ కి ఇచ్చారు. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అనేసి, బట్ ఇక్కడ వీళ్ళు కొత్తగా ఈ కాలేజ్ యాడ్ అయింది కాబట్టి ఆప్షన్స్ ని రీఆర్గనైజ్ చేయడానికి, అంటే ఈ కొత్త కాలేజ్ ని మాత్రమే మీరు అడిషనల్ గా యాడ్ చేయడానికి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే సీట్ మ్యాట్రిక్స్ ఏయూ రీజియన్ ఎస్వియు రీజియన్ లో అడిషనల్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే మనకు ఎస్వియు రీజియన్ లో అయితే మనకు ఎంబీబీఎస్ సంబంధించి మనకు ఇది ఒక 38 ప్లస్ ఇక్కడ 1 మొత్తం 39 సీట్స్ అయితే ఉన్నాయండి. సో అండర్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏయూ రీజియన్ లో తీసుకున్నట్లయితే సీట్ మ్యాట్రిక్స్ ని ఏయూ రీజియన్ లో మనకు టోటల్ వచ్చేసి 10 అడిషనల్ సీట్స్ అయితే మనకు ఇక్కడ వచ్చాయన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్ లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ని ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 3 పేజెస్ ఇచ్చారనమాట. అంటే 62 మెంబర్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అయితే తీసుకున్నారు. క్యాండిడేట్స్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి పీపుల్ యొక్క లిస్టు. తర్వాత మనకు ఈ రౌండ్ లో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకు కొన్ని కొత్తగా కాలేజ్ యాడ్ అయింది, ఒక కాలేజ్ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం అడిషనల్ గా సీట్స్ అనేవి వచ్చాయి. ఏంటి అని చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో మనకు 150 సీట్స్ అనమాట. అంటే 120 నుంచి 150 సీట్స్ వరకు ఎన్హాన్స్ చేశారు. ఈ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ ని ఫేజ్ 1 కౌన్సిలింగ్ తర్వాత పర్మిట్ చేశారు. సో కాంపిటెంటివ్ అథారిటీ కోటాలో మనకు 26 సీట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ న్యూ కాలేజ్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ పరమేశ్వర మంగళం విలేజ్ పుత్తూరు మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ లో 100 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి న్యూ కాలేజ్ కి ఇచ్చారనమాట. అందులో కన్వీనర్ కోటాకు సంబంధించి 50 సీట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో మనకు 150 సీట్స్ నుంచి 200 సీట్స్ వరకు ఎన్హాన్స్ చేశారు. అంటే 50 సీట్స్ అనేవి ఇక్కడ ఎన్హాన్స్ అయ్యాయి. ఇందులో మనకు కన్వీనర్ కోటాలో మనకు 25 సీట్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా యాడ్ అయినటువంటి అన్నాగౌరి మెడికల్ కాలేజ్ ఈ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు దానికోసం వెబ్ ఆప్షన్స్ ఈ ఒక్క కాలేజీకి మాత్రమే అలో చేస్తున్నారు. ఎలా అలో చేస్తున్నారు, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ జాగ్రత్తగా ఈ వీడియోలో వినండి, చాలా ఇంపార్టెంట్. మనకు మేల్స్ కి అయితే సో అన్నాగౌరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ పరమేశ్వర మంగళం ఇది వచ్చేసి మేల్స్ కి ప్రియారిటీ నెంబర్ 35 వస్తాయి, ఫిమేల్స్ కి ఇది ప్రియారిటీ నెంబర్ 36 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి వెబ్ ఆప్షన్స్ ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే సో ఏ పరిస్థితుల్లో కానీ క్యాండిడేట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి ఉండదు. కాకపోతే ఈ కొత్త కాలేజీని మాత్రమే ఏ ఆప్షన్ లో ఏ పొజిషన్ లో అవ్వాలి, 3rd పొజిషన్ లోనో 4th పొజిషన్ లో 5th పొజిషన్ లోనో ఈ ఒక్క కాలేజ్ ని మాత్రమే మనము ఆర్గనైజ్ చేయడానికి అంటే పైకి కిందకి అలా పంపించడానికి ఉంటుంది అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు 6 పాయింట్స్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ రిటైన్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి కాలేజ్ వచ్చింది, కాలేజ్ నచ్చింది, కాలేజ్ లో జాయిన్ అయిపోయారు, రిటైన్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చేసారు. అలాంటి క్యాండిడేట్స్ ఎప్పుడు ఈ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ ఈ కాలేజ్ కి మారాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే దే కెన్ అవైల్ ద అప్గ్రేడేషన్ టు సెట్ ద న్యూ కాలేజ్. వాళ్ళు అప్గ్రేడేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు లాగిన్ పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళ విల్లింగ్నెస్ ఇచ్చి అప్గ్రేడేషన్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే ఏ సర్కమ్స్టాన్సెస్ లో కూడా వాళ్ళు రీఅరేంజ్ చేయడానికి ఆల్రెడీ లాక్ అయిపోయినటువంటి ఆప్షన్స్ రీఅరేంజ్ చేయడానికి ఉండదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఆప్షన్ లో మనం అన్నాగౌరి కాలేజ్ ని అప్గ్రేడేషన్ పైకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫిక్స్డ్
వాటిని మనం ఏం చేయలేం. కాకపోతే మనము ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నాగౌరి కాలేజ్ని 3rd ప్లేస్లోనో 4th ప్లేస్లోనో 5th ప్లేస్లోనో ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు కింద ఇది ఈ కాలేజ్ కింద ఉంటుంది 35th, మేల్స్ అయితే 35th నెంబర్లో ఉంటుంది, ఫిమేల్స్ అయితే 36th నెంబర్లో ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి మీరు 2nd పొజిషన్లో కానీ 3rd పొజిషన్లో కానీ పెట్టడానికి ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అండర్ phase 1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి phase 1లో అసలు సీటే అలాట్ చేయలేదు. ఆ అలాట్ చేయలేని పక్షంలో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసాము, కాకపోతే ఆ వెబ్ ఆప్షన్స్ లో ఏం చేంజెస్ ఉండదు. కాకపోతే ఈ 1 టైం వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజ్ ని రీఅరేంజ్ చేయడానికి మాత్రం ఉంటుంది. అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజ్ ని 3rd ప్లేస్ లో కానీ 4th ప్లేస్ లో కానీ 5th ప్లేస్ లో కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రీఅరేంజ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేస్తారండి. ఏంటి అంటే ఎవరైతే 1 టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉంటారో లేదా ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటారో సో వాళ్ళు కూడా ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ కానీ 1 టైం వెబ్ ఆప్షన్స్ ని కంప్లీట్ గా చేయని వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు 1 టైం వెబ్ ఆప్షన్స్ లో ఈ కాలేజ్ ని ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటుంది. అంటే వాళ్ళు మేల్స్ అయితే ఆల్ 35 కాలేజెస్ పెట్టుకోవాలి, ఫిమేల్స్ అయితే ఆల్ 36 కాలేజెస్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే 1 టైం వెబ్ ఆప్షన్స్ ని ఎవరైతే కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు అన్ని 35 కాలేజెస్ కి వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవచ్చు మేల్స్ అయితే. ఫిమేల్స్ అయితే ఆల్రెడీ ఉన్న అన్ని 36 కాలేజెస్ కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక న్యూ కౌన్సిలింగ్ లాగా అనమాట. వాళ్ళకి ఎవరైతే 1 టైం వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయలేదు వాళ్ళకు మాత్రమే, ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి phase 1 లో ఏంటి అంటే ఈ పిల్లలు ఎవరైతే కొత్తగా ఇప్పుడు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే వాళ్ళని ఈ కౌన్సిలింగ్ లోకి కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అండర్ phase 1 కౌన్సిలింగ్. సో ఎవరైతే వాళ్ళకి MBBS సీట్ అలాట్ అయి ఉంటుందో కాకపోతే వాళ్ళు ఆ కాలేజ్ నచ్చగా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫస్ట్ ఫేజ్ లో ఆ కాలేజ్కి వెళ్ళలేదు, వాళ్ళు ఆ కాలేజ్ ని క్లెయిమ్ చేయలేదు, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి అన్నగౌరి మెడికల్ కాలేజ్ ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే phase 1 లో వాళ్ళకి అలాట్ అయినటువంటి సీట్ కోల్పోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఒకవేళ మళ్ళీ MBBS చేయాలి అనుకున్నట్లయితే మీరు ఈ అన్నగౌరి కాలేజ్ ని చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఈ కాలేజ్ లో సీట్స్ మెరిట్ లిస్ట్ ని బట్టి అలాట్ చేస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు 2nd ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి సంబంధించి. సో 2nd ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అయిపోయింది. కాకపోతే ఒక కొత్త కాలేజ్ అలాట్ అవ్వడం వల్ల మనకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని ఇక్కడ అనలైజ్ చేస్తూ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏమేమి సీట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. అడిషనల్ సీట్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో మనకు 26 ఉన్నాయి. నెక్స్ట్ అన్నగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ పరమేశ్వర మంగళంలో ఇందులో 50 సీట్స్ ఉన్నాయి. అడిషనల్ సీట్స్ పర్మిటెడ్ ఫర్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 25 సీట్స్ అయితే యాడ్ చేశారు. సో అన్ఫిల్డ్ సీట్స్ అండర్ phase 1 కౌన్సిలింగ్ 179 అన్ఫిల్డ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ డ్యూ టు నాట్ జాయినింగ్ అండర్ phase 1 కౌన్సిలింగ్. phase 1 కౌన్సిలింగ్ లో జాయిన్ అవ్వకపోవడం వల్ల వేకెన్సీస్ 74 ఉన్నాయి. వేకెన్సీస్ రైజ్డ్ డ్యూ టు ఫ్రీ ఎగ్జిట్ వల్ల మనకు రైజ్ అయినటువంటి వేకెన్సీస్ 62 ఉన్నాయి. సో టోటల్ గా ఇది మనకు ఉండేటువంటి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇదొక సో మనకు అప్రాక్సిమేట్లీ 410 లేదా 420 సీట్స్ అనేవి మనకి ఇక్కడ 2nd ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మనకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో ఈ వెబ్ ఆప్షన్స్ ని మనం ఎప్పటి నుంచి షెడ్యూల్ చేసుకోవాలి అంటే మనకు రేపు 26th సెప్టెంబర్ 3 PM నుంచి 28th సెప్టెంబర్ 6 PM వరకు 28th సెప్టెంబర్ 6 PM వరకు మనకి అవకాశం అయితే వీళ్ళిస్తున్నారండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ ని అంటే మీరు ఫస్ట్ మీ పోర్టల్ లోపలికి లాగిన్ అయిన తర్వాత మనము ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 2nd ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి కన్వీనర్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్లో MBBS BDS సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.